ఉదయం 7:27 తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఎంతో బిజీగా ఉండే టైం అది. పిల్లలు స్కూళ్లకు రెడీగా అయ్యి హడావుడి టైం అది. తల్లిదండ్రులు తమ దినచర్యలో నిమగ్నమైన వేళ ఒక్కసారిగా అలజడి. ఇల్లంతా ఊగిపోవడం, వస్తువులు కింద పట్టడం, కొన్ని సెకండ్ల పాటు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. భయంతో కొందరు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల భూ ప్రకంపనలు వచ్చాయి. అవి కలకలం రేపాయి. ములుగు జిల్లా మేడారం కేంద్రంగా భూకంపం సంభవించినట్లు గుర్తించారు సిఎస్ఐఆర్ ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు. రిక్టర్ స్కేల్పై 5.3 తీవ్రతగా నమోదైంది. ఉదయం 7:27 మధ్య రెండు రాష్ట్రాల్లోని 2 నుంచి 5 సెకండ్ల పాటు చాలా చోట్ల భూమి కంపించింది. వరంగల్, హనుమకొండ, మంచిర్యాల, నల్లగొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పలు చోట్ల కంపించింది. దీంతో ఏం జరుగుతుందో తెలియక ఇళ్ల నుంచి జనం బయటకు పరుగులు తీశారు. ఇటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనూ పలు చోట్ల భూమి కంపించింది. ఈ ప్రకంపనల ప్రభావం హైదరాబాద్ వ్యాప్తంగా ఉంది. భూకంప ప్రభావంలో సెస్మిక్ జోన్ 2లో ఉంది హైదరాబాద్. జోన్ 5లో ఉన్న ప్రాంతాలకు భూకంపం వస్తే డేంజర్ అని, హైదరాబాద్ జోన్ 2లో ఉండడంతో తక్కువ ప్రభావం ఉంటుంది అని అంటున్నారు సైంటిస్టులు. భూ ప్రకంపనలతో ప్రజలు భయాందోళనకు గురవడంతో సిటీ ప్రజలకు మాత్రం భయం అక్కర్లేదంటున్నారు రిటైర్డ్ సైంటిస్టులు. పొద్దుగాల 7:25 భూమి మొత్తం కంపించినట్టయింది. ప్లస్ బెడ్ కూడా కదిలినట్టు మా బాబు ఏందో అదుగుతుందని అన్నాడు. మా బాబు అది చూసిన వెంటనే కిచెన్ లో 2 చిన్న చిన్న వస్తువులు కింద పడ్డాయి. ఈరోజు 7:30 ప్రాంతంలో ఇంట్లో లోపల హాల్లో సోఫాలో కూర్చొని ఉన్నాను. ఈ ఇల్లు మొత్తం కూడా ఒకేసారి ఊగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఏటో ఊగుతుంది, భూకంపం అనుకుంటా బయటికి వచ్చి చూసేసరికి ఇళ్లలో జనం మొత్తం కూడా బయటకు వచ్చేసారు. మొత్తం చూస్తే ఎక్కడికెక్కడికి ఇళ్ళన్నీ షేక్ అయిపోయి ఊగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఉదయం సుమారుగా 7:15 ఆ పరిసర ప్రాంతాల్లోనే నేను మంచం మీద పడుకుని ఉన్నాను. అయితే అకస్మాత్తుగా మంచం ఎవరో ఊపుతున్నట్లుగా అనిపించి నేను కళ్ళు తెరిచి చూసేసరికి మంచం పక్కన ఎవరు కూడా లేరు. అటు ఇటు చూసి అసలు నాకు కొద్దిసేపు అయోమయం అయిపోయి నేను బయటకు వచ్చాను.